రైట్, ఇక తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయంటూ ఉత్తమ్ కుమార్ తెలియజేశారు. కొనుగోళ్ల వేగవంతంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ తెలియజేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు ఆయన. ఇక పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ సాగుతోందన్నారు. ధాన్యం కొనుగోలు తుది దశకు చేరుకున్నాయంటూ ఉత్తమ్ కుమార్ తెలియజేశారు. ఇక మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మంత్రి. ఇక సిఎస్ రామకృష్ణరావుతో కలిసి ఈ సమీక్షా సమావేశం పాల్గొననున్నారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎర్రమంజిల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి. ఇక కొనుగోళ్లపై పూర్తి వివరాలు వెల్లడించనుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతోటి, కలెక్టర్లతోటి అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమీక్షా సమావేశానికి సంబంధించి ధాన్యం కొనుగోలు ఇప్పటికే తుదశకు చేరుకుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా గతంలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కానీ ఈ స్థాయిలో ధాన్యం పండలేదు రాష్ట్రంలో. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఈ యొక్క ధాన్యం రాష్ట్ర పంటలు బాగా పండి ధాన్యం రికార్డు స్థాయిలో ఉందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ధాన్యం దిగుబడి ఆ స్థాయిలో జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం మొత్తంగా కూడా రైతు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇప్పటికే ప్రకటించాము. ఆ స్థాయిలో ఇప్పటికే 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించి తుది దశకు చేరుకుందని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా ఇంకా మిగతా కొనుగోలుకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గారు, అదేవిధంగా ఇతర సహచరుల మంత్రులతోటి ఈ యొక్క జిల్లా కలెక్టర్లతో అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. ఎర్రమంజిల్లోని సివిల్ సప్లై ఆఫీస్ నుంచి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాలు 33 జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు, ప్రజాప్రతినిధులు అయితే పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. ప్రెస్ మీట్ నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఎంత ధాన్యం కొనుగోలు చేశామనే దానిపైన ప్రకటన చేయనున్నారు. థ్యాంక్ యూ హరికృష్ణ.